వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. రుక్మిణి మనం చదువుకుంటున్నాం కదండి. ఇవాళ 503 పీడిఎఫ్ అండి. నిన్న ఒకసారి రీకాల్ చేసుకుందాము. సత్య ఉష అని మనకి పేర్లు తెలిసిపోయినాయి కదండి. అరుణు అప్పుడు పాస్ట్ లైఫ్ లో, ఆ లైఫ్ లో చంద్ర అన్నమాట. సుజాత ఉన్న లైఫ్ లో కలిసినప్పుడు ఇప్పుడు సత్య అన్నమాట. అదే మాత రుక్మిణి మాత. సుజాత అడిగితే పేరు చెప్పమంటే అప్పుడు సత్య అని చెప్పింది. ఇప్పుడు వీళ్ళిద్దరు కలుసుకోవటము. వీళ్ళిద్దరూ వాళ్ళ నాన్న అడగను అని చెప్పేసి ఉష వాళ్ళ నాన్న అడగటము, ఆయన కట్నం ఇవ్వనని అనటము, అన్నిటికి ఒప్పుకొని చేసుకున్నాడు. చేసుకునే ముందు పెళ్లి రేపు అనగా అరేంజ్మెంట్స్ అన్నీ అయినాక సత్య ఒకటి చెప్పారనమాట. నేను బ్రహ్మచర్యగా ఉండాలి ఈ లైఫ్ లో అని చెప్పేసి అంటే ఒప్పుకుంటుంది అనమాట. ఉష ఒప్పుకొని తెల్లారి పెళ్లి చేసుకొని తర్వాత వీళ్ళు వెళ్తూ ఉంటారనమాట. వెళ్తూ ఉంటే వీళ్ళకి కొన్ని రోజులు ఫుడ్ తీసుకొని వెళ్తారు. అది 2 రోజులే వస్తదనమాట. 2 రోజులు వచ్చినాక మూడో రోజు ఏమి తినటానికి కానీ ఏమి ఉండదనమాట. అక్కడ పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అనంటే, ఒక ఆ వెదరు అంతా క్లైమేట్ అంతా ఫస్ట్ 2 రోజులు మంచిగా జర్నీ అంతా బానే జరుగుతది. వాళ్ళు తెచ్చుకున్న ఆహారము, ఫుడ్డు అప్పటిదాకా సరిపోతదనమాట. పీస్‌ఫుల్‌గా ఆ వాటర్స్, ఈ ఆ రాళ్ళ దగ్గర పడుకోవటము, ఎంజాయ్ చేయడం. ఆ మార్నింగ్ మళ్ళా పొద్దున్నే లేవగానే ఆహ్, మంచి వాతావరణముతో మేలుకొలుపుకోవటము. చాలా కంఫర్ట్‌గా ఉందన్నమాట ఇద్దరికి. ఈ లైఫ్‌లో చాలా సంతోషంగా, హ్యాపీగా ఉన్నారన్నమాట. కానీ ఒకరోజు తెచ్చుకున్న ఫుడ్డు కోసం అంతా చూసి ఎతికేసరికి మూడో రోజు కల్లా ఫుడ్ లేదన్నమాట. లేపోయేసరికి ఎతికారు. ఎక్కడ చూసినా లేదు. కానీ ఏంటి ముందే తినేసారు కాబట్టి ముందు రోజు ఒక కమ్యూనిటీ లేబర్స్ కానీ సడెన్‌గా వాళ్ళని గుర్తించితే వాళ్ళడిగారు. ఏంటి మీల్ కొరకు ఆగాము అని చెప్పేసి. అది కంటిన్యూషన్ చేద్దాం. హియర్ ఐ ఆస్క్డ్ ఇన్ డిస్మే. వి ఆర్ హియర్ అండ్ సో హియర్ వి విల్ ఈట్. He replied with a grin. Sitting me down on a fallen log by the side of the road, he went to investigate, returning to a short time later with cooked food spread out on 2 banana leaves. Handing me one, he urged me to eat and then angrily began to consume his share. I turned my face away in dismay. What was he doing eating the food of a Shudra? This was not permitted for Brahmins. I am not hungry. I said suddenly, setting aside the food. అది. అక్కడ ద లేబరర్స్ ఇట్లా వచ్చి చూసి ఆళ్ళు ఫుడ్డు కోసం అని చెప్పి చూసారనమాట. ఇదిగోండి ఫుడ్ ఇక్కడుంది వచ్చి తినండి అని చెప్తే, సరే అని చెప్పి తల ఊపాడితను. సచ్చా. తర్వాత ఆళ్ళు మన చ కట్ట పొయ్యిల మీద, రోడ్డు మీద మధ్యలో పెట్టి వండి అంతా ఫుడ్డు అంతా తయారు చేసి 2 అరటి ఆకుల్లో పెట్టారనమాట. ఒకటేమో ఉషాకిచ్చారు. ఈమె ఇంకొకటేమో అతనికి తినమని చెప్పి ఆకలితో ఉన్నాడు కదా! షేర్ చేసుకోండి ఇద్దరు కలిసి అని చెప్పేసి అన్నారనమాట. ఒకళ్ళొకళ్ళు ఫేసులు చూసుకున్నారు. తర్వాత ఏంటి శూద్రులు వండిన ఫుడ్డు తినొచ్చా అని అతను ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఇతను బ్రాహ్మిన్స్ కాబట్టి. నాకు ఆకలిగా లేదు అని చెప్పి సడెన్‌గా చెప్పి ఫుడ్‌ని పక్కన పెట్టేసాడు సత్య. Not hungry, you must eat, or how you will have the strength to walk. He replied, setting the food again on my lap. I stared at it. అది నాకు ఆకలిగా లేదు. నువ్వు కావాలంటే నువ్వు తిను. మళ్ళా అంటే ఈమె అంటుందనమాట. ఉషా ఏమి నీకు ఓపిక ఎక్కడి నుంచి వస్తది ముందు ముందు నడవటానికి అనితే అతను సమాధానం చెప్పారు. తీసుకొచ్చి ఫుడ్ తీసుకొచ్చి ఈమెగా ఉషా ఆహ్, బాస పట్టేసుకొని కూర్చుంటే అక్కడ పెట్టి ఆమె దగ్గర పెట్టి నువ్వు ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చూసుకుంటున్నారన్నమాట. సచ్చా! ఇట్ ఈస్ అన్‌క్లీన్ ఫుడ్, ఇంప్యూర్ ఐ విస్పర్డ్. అది ఉష చెప్పిందనమాట. ఇది వాళ్ళు శుభ్రంగా పవిత్రతతో చేసిన భోజనము. నువ్వు తినొచ్చు అని ఉష సత్యావతి మాటతో చెప్తుంది. హి షుక్ హిస్ హెడ్. ఇట్ ఈస్ వెరీ గుడ్ అండ్ క్లీన్. ఐ చెక్డ్. ప్లీజ్ ఈట్ ఉష. అది. తల ఊపి సత్యం ఇది మంచిగా శుభ్రమైన ఆహారమే తిను అని చెప్పి నేను చూసాను, చెక్ చేశాను. నీకు కావాలంటే నువ్వు తిను అని చెప్తున్నాడు. ఏ క్లియర్ డైలమా డిసెండెడ్ ఆన్ మీ అన్ఎక్స్‌పెక్టెడ్‌లీ. ఇఫ్ ఐ వర్ టు ఈట్ ద ఫుడ్, ఐ వుడ్ బి బ్రేకింగ్ అన్ ఇంజంక్షన్. But if I didn't eat the food, I would be disrespecting my husband. Another injunction, which was worst. After a few moments of silent debate, I decided to break the first and abide by the second. Slowly, I ate all the food, fully expecting that some evil would befall us, but reasoning that at least whatever suffering would come to us, we could endure together.
అదే ఒక మధ్యలో ఇరుక్కుపోయాను ఒక డైలమాలో, తెలియకుండా అనుకోకుండా అని అనుకుంటుంది అనమాట. తిందనుకోండి ఫుడ్, వాళ్ళ హస్బెండ్ని ఆ ఫుడ్ అదే అదే బ్రేక్ చేసినట్టు, వాళ్ళ హస్బెండ్ని రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉండదన్నమాట. రెస్పెక్ట్ గా ఉంటది. అదే కనుక ఇంకొక కేసులో అలా తినకపోతే అలా హస్బెండ్ని రెస్పెక్ట్ ఇవ్వని పొజిషన్ లో వస్తుంది. ఒకవేళ అదే తింటే ఇది శుద్రుడు ఇలాంటిది ఏమన్నా ఇంజెక్షన్ లాగా ఇట్లా బ్రేక్ చేసిన దాన్ని అవుతానా అని చెప్పి డైలమాలో ఉందన్నమాట. కొంతసేపు కొన్ని నిమిషాలు సైలెంట్ గా ఉందన్నమాట. ఇంక తర్వాత ఫస్ట్ దాన్ని వదిలేసేసి రెండో దాన్ని ఫాలో అయ్యి తినేసింది అనమాట. తినేసి తర్వాత ఒక కారణం అంటూ ఉంటది. ఎప్పుడైనా సరే బాధపడేటప్పుడు మన దగ్గరికి ఏదన్నా వస్తే అది కాదనకూడదు అని చెప్పి ఇద్దరు తర్వాత కూడా ముందు ముందు ఇద్దరు కలిసి ఉండాలి కదా షేర్ చేసుకోవడానికి అని చెప్పి చెప్తున్నాను. After we began walking again, he took my hand and told me that he feel better having seen me eat. I will follow whatever you say, Sacha. He knew as well as I that we had broken an injection. And if that was what he was demanding, then what was I had to do? అది మళ్ళా తిన్న తర్వాత ఇద్దరు కలిసి నడుస్తూ ఉన్నారు. చేతులు పట్టుకొని సత్యాను ఉష వెళ్తూ ఉంటే నాకు ఇప్పుడు నువ్వు తిన్నావు కదా, నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా ఆకలి తీరింది, బెటర్ గా ఉన్నాను, నువ్వు చెప్పింది, నువ్వు ఏది చెప్తే అది ఫాలో అవుతాను అని చెప్పి ఉష సత్యతో చెప్తుంది అనమాట. కానీ నేను ఫస్ట్ రూల్ అనేది విడదీశాను అని చెప్పేసి చెప్తుంది అనమాట. అది ఒక్కోసారి డిమాండ్‌ని బట్టి అలాంటివి చేయాల్సొస్తదని కూడా చెప్తుంది. Stopping short, he turned to face me and said in a very serious tone, I don't want that. I want you to think for yourself and make your own decision. It is superstition that dictates that Brahmins should not eat food from certain people. The only things that matter are cleanliness and that the food has not gone bad. I checked and found the place quite adequate, or I would not have taken the food. అది. కొంతసేపు ఇట్లా మాట్లాడుకుంటూ ఇద్దరు వెళ్తూ ఉంటూ ఇట్లా బ్రేక్ చేశానని ఉష సత్యతో చెప్తుంటే, తర్వాత చెప్తుందనమాట. ఏమని అతను ఉష వైపు చూసి సీరియస్‌గా చెప్తున్నాడనమాట. "నాకక్కర్లేదు ఇలాంటిది. నీ గురించి నువ్వు ఏమైనా చేయాలనుకుంటే నీ సొంతగా నువ్వు ఆలోచించుకో. ఓన్ డెసిషన్ తీసుకో. నువ్వు సూపరు నమ్మకాలు, బ్రాహ్మిన్స్ ఫుడ్ తినరు, సర్టెన్ దగ్గర ఇలాంటివి కాదు కావాల్సింది. నాకు తెలుసు ఫుడ్డంతా వాళ్ళు శుభ్రంగా, పరిశుభ్రమైన ఆహారము. అది ఎంతవరకు బాగుంటే తినొచ్చు గానీ, పాడైపోతే తినకూడదు" అని. నేను గూడా వాళ్ళు చేసేటప్పుడు, వండేటప్పుడు ఆ ప్లేసు అంతా చూశాను. చాలా శుభ్రంగా, నీట్‌గా ఉంది. అందుకని నేను ఆ ప్లేస్ క్వైట్‌గా ఉండి, ఎడ్యుకేట్ ఉండేసరికి నేను తీసుకోలేదు ఆ ఆహారాన్ని అని చెప్తున్నాడనమాట. దెన్ నో ఇల్ విల్ బిఫాల్ అస్. అది మనమేమి సిక్కవ్వం కదా అని చెప్పి అడుగుతుంది. Sitting me down by the side of the road, he smiled. Of course not. Would your mother have beaten you for this? I nodded. Shaking his head, he muttered, you must free yourself from such superstitions. Usha, you must trust only your own experience. Going forward, you will know it is perfectly fine to eat any food offered as long as it is unspoiled and from a clean place. అది. రోడ్డు పక్కన కూర్చొని ఉన్నప్పుడు అతను సత్య నవ్వాడనమాట. ఆఫ్‌కోర్స్ అవును. నువ్వు తీసుకోవచ్చు అదేనంటే, ఓకే. మీ అమ్మ ఎప్పుడేమైనా కొట్టిందా నిన్ను అనంటే, అతను తలూపి తలని ఊపుతూ చెప్తూ అనమాట అతను. లేదు లేదు నీవు సూపర్‌స్టిషన్స్‌గా మూఢనమ్మకాల మీద ఉండకండా, నీ అంతట నువ్వు సొంతగా డెసిషన్ తీసుకోవాలి. ఫ్రీ అవ్వాలి దాని నుంచి. నీ సొంతగా నువ్వు ఎక్స్‌పీరియన్స్ చేసి నమ్ముకోవాలి. నీ అంతట నువ్వు ముందు ముందు వెళ్ళేసరికి. నాకు తెలుసు అది వాళ్ళు పర్ఫెక్ట్‌గా ఉన్నది. ఆహారం పాడవకపోతే మనము తీసుకోవచ్చు అని చెప్పేసి శుభ్రమైన వండింది అని చెప్పి చెప్తున్నాడన్నమాట. సిన్స్ యూ ఆర్ సీకింగ్ నాలెడ్జ్, యూ మస్ట్ రియలైజ్ దట్ ఎవ్రీ మ్యాన్ అండ్ వుమన్ హ్యాస్ వితిన్ దెమ్ ద బ్రాహ్మణ్, the Kshatriya, the Vaishya, and the Shudra, for we all call to the seekers of knowledge, to awaken the warrior within and properly grow in the mind, to foster our creative abilities, and to serve. At different times, we are born into each of the communities to focus on cultivating a particular aspect of our being. But ultimately, we must perfect all of these qualities. Do you understand? I nodded. Good. Then let's see where Ganga will lead us today. అదే.
నీ సొంతగా ఓన్‌గా నువ్వు నమ్మాలి. నమ్మకం అని పెట్టుకొని నీ అంతట నువ్వు ఎక్స్‌పీరియన్స్ అయిన దాని మీద నువ్వు తీసుకోవాలి డెసిషన్ అనేది ముందు ముందు అని చెప్పి అంటాడు. అన్న తర్వాత నీకంటూ ఇప్పుడు నువ్వు గుర్తించావా? నీకు ఒక నాలెడ్జి ఎవరైనా సరే ప్రతి మనిషి ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ ఎవరైనా సరే బ్రాహ్మిన్, క్షత్రియ, వైశ్య, శూద్ర వీళ్ళందరినీ నాలెడ్జి అని పిలుస్తారు. ఎవరైతే యుద్ధానికి ఎళ్లి ప్రాపర్‌గా ఆ మైండ్ సెట్‌తో ఉండి ఆహ్, పనులు చేసి దానికి తగ్గట్టు ఉంటారో, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళు డిఫరెంట్ కమ్యూనిటీస్‌లో ఫోకస్ చేసి పర్టిక్యులర్ పనుల మీద ఉంటారు. కాపోతే చివరికి ఏంటి అంటే, ఇయన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాలి. మనం చేసే పని మీద గాని, ఏదైనా సరే క్వాలిటీస్ మీద. ఇప్పుడు అర్థమైందా నీకు అంటే తల ఊపిందనమాట. దెన్ ఇవాళ చూద్దాము గంగ ఎక్కడ మనకి ఇవాళ ఎటు చూస్తదో చూద్దాము అని చెప్పి అనుకుంటూ ఉన్నాడన్నమాట. As we took up the journey again, I could not get the matter out of my mind. I was only beginning to discover how much of my family thinking had subtly infiltrated my own, and I felt determined to shed this influence. I would make my own decisions and no longer be subject to superstition. For now, I would have to count on Satya to help me break to my unconsciousness assumptions. అది. మళ్ళా జర్నీ ముందుకు సాగుతూ ఉన్నారనమాట. ఏదైనా సరే నా మైండ్‌లో నుంచి అది తీసేసేయాలి. ఏంటి అంటే ఏదైనా సొంతగా నేను మొదలుపెట్టి దాని గురించి ఆలోచించి డిస్కస్ చేయాలి. ఇప్పుడు నాకు మా ఫ్యామిలీ చెప్పారు, వీళ్ళు చెప్పారు అనేది నా సొంతగా నేను కావాల్సినయి డెసిషన్ తీసుకోవాలి. అట్లా చేస్తేనే అవుతది అని చెప్పి ముందు ముందు అలాంటిది సొంత డెసిషన్ తీసుకుంటాను. ఇంకొకటి ఆ సూపర్‌స్టిషన్ నుంచి బయటకొచ్చేస్తాను. మూఢనమ్మకాల నుంచి. అది ఇంకా సత్య నాకు అలాంటి దాంట్లో హెల్ప్ చేయడానికి సత్య ఎప్పుడు నా అన్‌కాన్షియస్‌లో నుంచి అజంప్షన్స్ కానీ నేను అనుకున్నయన్నీ తీసేస్తాడు నా మైండ్‌లో నుంచి. అడిగి హెల్ప్ తీసుకుంటాను అని చెప్పి ఉష అంటూ ఉందన్నమాట. After 2 more days of walking, we found a place to settle in on the outskirts of a small village, very close to Ganga, beautifully situated in the Himalayan foothills with a view of higher mountains in the distance. It was an ideal spot with only a short path down to the sparkling green Ganga in a place where she curved and rounded a bend like the neck of a swan, allowing us to see her on 2 sides. Nearby was a forest, woodland, where we could find plenty of food, but I was concerned about our ongoing prospects as our money was quickly running out. On our journey, I had observed that Satya had a way of attracting, helping helpful people, and not long after we arrived, a few workers from the vicinity offered to help him build a small 2 room cottage of mud bricks with a grass roof, as well as a small separate hut for meditation. అదే 2 రోజులు అట్లా నడుస్తూ ఉండి ఒక ప్లేస్ చూసారనమాట. అబ్బా! పల్లెటూరికి బయట ఔట్‌స్కట్‌లో చూస్తే దగ్గరగా గంగాకి కొంచెం దగ్గరగా ఉందనమాట. బ్యూటిఫుల్‌గా హిమాలయాలు, ఆ వ్యూ గాని అంతా పెద్ద పెద్ద కొండలు అవన్నీ కొంచెం డిస్టెన్స్‌లో ఉన్నా గాని కనిపిస్తుందనమాట. మంచి స్పాట్ అని అనుకోని అక్కడ చక్కగా గంగా ప్లేసు ఎక్కడైతే ఆ రౌండ్‌గా బెండ్ అయ్యి ఆ గంగా మాత చుట్టూ అది స్వాన్‌లాగా నెక్‌లాగా కొంచెం కొండలు ఇట్లా పైకుండటము ఇలా అంతా 2 పక్కల చూసుకొని ఒక దగ్గర అడవి దగ్గర అక్కడ చూస్తే చాలా ఆహారము అంతా ఉందనమాట. దాని గురించి ఈమె కానీ కొంచెం ఇబ్బంది పడుతుందనమాట. ఏంటి మనీ మా దగ్గర ఉన్నదంతా అయిపోతుందే అని. కానీ ఆ జర్నీలో సత్యకి ఉష చూసిందనమాట. సత్యని అబ్జర్వ్ చేసిందనమాట. ఏమని అబ్జర్వ్ చేసిందంటే చాలా మంది ఈయన చూసి అట్రాక్ట్ అయ్యి వచ్చి ముందు ముందు వచ్చి హెల్ప్ చేస్తున్నారు మాకు. అందుకని ఫ్యూ వర్కర్స్ వచ్చి మాకు ఒక చిన్న 2 గదుల ఇల్లు కాటేజ్ గుడిసెలాగా కట్టుకోవడానికి, దానికి కావాల్సిన బ్రిక్స్, గడ్డి ఆ! దాని పైన కావాల్సిన రూఫు ఇలాంటి సెపరేట్‌గా హట్టు మెడిటేషన్ జేసుకోవటానికి ఒక గుడిసెలాగా నిర్మించడానికి ఇచ్చారన్నమాట. ఆఫ్టర్ ద బిల్డింగ్ వాస్ డన్, హి కేమ్ టు మీ రిగ్రెటింగ్ దట్ వి హాడ్ నో మనీ టు ఆఫర్ ది వర్కర్స్. I would see that this was a disturbing situation for him. What my husband has to offer was knowledge, but of what we used to that to be this man. అది. అక్కడ చాలా మంది అట్రాక్ట్ అయ్యి ఇట్లా వచ్చిన తర్వాత కొంతమంది వర్కర్స్ ద్వారా ఇయన్నీ తీసుకొచ్చి కట్టడం ఇదంతా అయిపోయిందనమాట. కానీ బిల్డింగ్ అంతా వాళ్ళు కట్టిన ఇల్లుకి, కాటేజ్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళ దగ్గర
పనోళ్ళకి ఇవ్వడానికి డబ్బులు కూడా లేవనమాట. కొంచెం ఇబ్బందికరమైన సిట్యుయేషన్ ఎదుర్కోవాల్సొచ్చింది. అప్పుడు వాళ్ళ హస్బెండ్‌కి సత్యకి నాలెడ్జ్ ఉంది గాబట్టి, ఆ నాలెడ్జ్ అనేది ఈ పని చేసిన మెన్‌కి చెప్తే బావుంటది కదా! అని ఉష అనుకుంటూ ఉందన్నమాట. One evening, I said to him, Sacha, in exchange for their goodwill and assistance, why not offer to teach their children? అదే. ఓ రోజు సాయంత్రము సత్యతో చెప్పిందనమాట. నీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి, ఆ నాలెడ్జ్‌ని మంచిగా వాళ్ళకి ఉపయోగించి, వాళ్ళ పిల్లలకి ఎందుకు చెప్పకూడదు అని చెప్పి అనిందనమాట. టీచ్ దెమ్ వాట్? హి ఆస్క్డ్ పర్‌ప్లెక్స్‌లీ. ఏం నేర్పించమంటావు అని అడిగాడనమాట సత్య ఉషాని. వాట్ కెన్ వి టీచ్ థీస్ యంగర్ వన్స్? ఐ అమ్యూజ్డ్. దే హావ్ నో యూజ్ ఫర్ రీడింగ్ అండ్ రైటింగ్. I can teach them basic hygiene and health, show them how to find food in the forest, and you can tell stories of the Devatas. He agreed, and with this consent, I went to make the arrangements. The workers who had helped us were more than pleased to have us take their sons for a few hours in the morning. They knew Satya was a Brahmin and felt honored that he would teach their children. But they would only send their sons, saying that their daughters has to help with household chores and had no use for any teaching. I was not surprised, and this was the nature of the time in which we lived. అది. ఏ ఏం చెప్పమంటావు ఈ చిన్న పిల్లలకి అని చెప్పేసి అనుకుంటావేంటి అని సత్య అడిగాడనమాట. ఇదే టీచ్ చెయ్యి చిన్న పిల్లలకి అని ఉష చెప్తుందనమాట. చిన్న పిల్లలకి నువ్వు నీ దగ్గరున్న నాలెడ్జ్ షేర్ చేసుకో అని చెప్పేసంటే, వాళ్ళకేమి రాయాల్సింది, చదవాల్సింది ఏం లేదు కదా! వాళ్ళకి బేసిక్ ఎట్లా ఉండాలి శుభ్రంగా, హెల్త్‌ని ఎట్లా టేక్ కేర్ చేయాలి, అడవిలో ఆహారం కొరకు ఎట్లా ఎళ్లి తెచ్చుకొని, చూసుకొని ఆ రూపాన కళల రూపాన దేవతలది అలాంటివి చెప్పు అని చెప్పేసంటే, దానికి సత్యం ఒప్పుకున్నాడనమాట ఉష చెప్తుంటే. దానికి తగ్గట్టు ఉష అంతా అరేంజ్‌మెంట్స్ చేసిందనమాట. కానీ ఆ పని చేసేవాళ్ళు కొంతసేపు వాళ్ళు మగ పిల్లల్ని మాత్రమే పొద్దున పూట తీసుకొచ్చి కొన్ని గంటలు వదిలిపెడుతున్నారు. ఎందుకంటే ఆళ్ళకి తెలుసనమాట. ఇతను బ్రాహ్మణు. వాళ్ళకి పిల్లలకి చదువు చెప్పగలడు, నేర్పించగలడు, మంచి పద్ధతిలో ఉంచగలరు అని. కానీ వాళ్ళ కొడుకుల్నే పంపిస్తున్నారు గానీ కూతుర్లు కూతుర్ని ఎందుకు ఇంట్లో పని చేయాల్సొస్తది అని చెప్పేసి వాళ్ళకా చదువక్కర్లా, ఏమక్కర్లా ఇంట్లో పనులు చేస్తే చాలు అని పూర్వకాలంలో కూడా అట్లానే ఉండేదనమాట. అది చూసి కొంచెం వీళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఇంకా ఆ టైంలో వీళ్ళు ఉన్న టైంలో అది నేచర్ అట్లానే ఉంది అని చెప్పి అనుకుందనమాట ఇద్దరు. Though this informal exchange, I came to understand the universal law of giving and receiving. Soon others approached us, eager to provide their services and to bring us food they had grown, and in return we offered to teach their sons. Word began to circulate through the surrounding villages. This is how we managed in those early years, giving a few essential lessons to the local boys in exchange for the provisions we needed. Over time, if you would found a family in difficult straits or a family member suffering from abuse, we took the children for a few weeks until the problem could be settled. This was such as disruptive our way of serving the community, he said. అది. ఒక్కొక్కటి నాలెడ్జ్ ఇట్లా షేర్ చేసుకొని, అట్లా చేస్తూ ఉన్నారనమాట. యూనివర్సల్ ఎప్పుడైనా సరే ఇట్లా అర్థం చేసుకొని, మార్చుకొని ఇట్లా ఈ విధంగా మనం చెప్తూ ఉంటే యూనివర్సల్ ఆటోమేటిక్‌గా హెల్ప్ చేస్తది. ఇవ్వటము అనేది మనం ఏదైతే ఇస్తామో తిరిగి మనకి డబల్ వస్తది అనేది తెలుసుకున్నాము అని చెప్తుందనమాట. అది సహజంగా జరుగుతది. ఎప్పుడైతే ఇది ఎదురు చూసి వీళ్ళు చేసే పనులకి, వాళ్ళు పండించే ఆహారం తీసుకొచ్చి ఇవ్వటము, వాళ్ళ పిల్లలకి చదువు చెప్పడము, నాలెడ్జ్ షేర్ చేయటం ఇట్లా వాటి తర్వాత చుట్టుపక్కల ఇట్లా ఉన్న పల్లెటూరులకి, ఆ దగ్గరున్న ఊళ్ళందరికీ తెలిసిపోయిందనమాట. ఇట్లా కొన్నేళ్ళు మొదట్లో ఇట్లానే జరిపేశారనమాట. కొన్ని కొన్ని లెసన్స్ వాళ్ళలో ఆ ఊర్లో ఉన్న లోకల్‌లో ఉన్న పిల్లలకి, మగ పిల్లలకి చెప్తూ ఉంటే ఆ విధంగా వాళ్ళు సరుకులు, వస్తువులు, కూరగాయలు ఇట్లా మార్చి ఇస్తూ ఉండేవారనమాట. కొంతమంది ఫ్యామిలీ కష్టాల్లో ఉన్నారనుకోండి. ఎవరన్నా ఇబ్బందులకి కానీ, వాళ్ళ దగ్గర లేక పిల్లలకి చదువులు ఇట్లా పోయినా కొన్నేళ్ళు ఆ ప్రాబ్లమ్ వాళ్ళంతా సెటిల్ అయ్యేంత వరకు ఆ పిల్లల్ని కొన్నేళ్ళు వీళ్ళ దగ్గరే ఉంచుకొని, ఇట్లా డైరెక్ట్ చేసి ఎట్లా కమ్యూనిటీని ఎట్లా ఇది చేయాలి అనేది చెప్తూ ఉంటారనమాట వాళ్ళకి. The seasons were changing and colder weather soon arrived. We had only one wool blanket, and the Sacha slept in the hut and I in the cottage. I wondered what to do. On the first night of cool air, he lay the blanket out for me on my sleeping mat. All night I rested with the fact that only I had a blanket, and so the next evening I brought into the hut. అది.
ఆ సీజన్స్ చేంజ్ అవుతుంది అన్నమాట. త్వరగా చలికాలం, ఎండాకాలం వెళ్ళిపోయి చలికాలం వచ్చే టైం అవుతుంది. అప్పుడు వీళ్ళ దగ్గర ఒకే బ్లాంకెట్, వూల్ బ్లాంకెట్ ఒక్కటే ఉందన్నమాట. అది సత్యానేమో గుడిసెలో పడుకుంటాడు. ఈమేమో కాటేజ్‌లో పడుకుంటదన్నమాట. ఏం చేయాలని ఆశ్చర్యపోతూ ఉంది ఉష. ఒకరోజు చలి రానే వచ్చింది ఫస్ట్ అప్పుడు. అప్పుడు అతను ఆ బ్లాంకెట్‌ని స్లీపింగ్ మ్యాట్ మీద ఈమె కొరకు వేసి పెట్టాడన్నమాట. ఆ రాత్రంతా ఆలోచించి, ఓహ్! ఒక బ్లాంకెట్టే ఉంది. రేపటి నుంచి ఏం చేయాలి? అది గూడా లోపలికి గుడిసె లోపలికి తేవాలే అని ఆలోచిస్తూ ఉందన్నమాట. వాట్ ఈస్ దిస్? హి ఆస్క్డ్, సీయింగ్ మీ లే ఔట్ ద బ్లాంకెట్. అది చూసి సత్య అడిగాడు. ఏంటి ఇది? అని చెప్పి, ఈ దుప్పటిని లోపలికి తీసుకొచ్చావు ఏంటి? అని చెప్పేసి అడుగుతున్నాడు. ఐ వాస్ టూ హాట్ విత్ ద కవర్ లాస్ట్ నైట్ అండ్ సో ఐ యామ్ లీవింగ్ ఇట్ ఫర్ యూ. I said, hoping he would believe me. He didn't say anything that night. I went to sleep, huddled under my shawl, but I woke the next morning into find myself wrapped in the blanket. He had brought it to me in the night and had slept with only his clothing to cover himself. When I went outside, I found Satya stirring the fire. Why did you bring me the blanket? I asked. అది తీసుకెళ్ళి సత్యకి వేసింది కాబట్టి ఏమని చెప్తుంది, ఆల్రెడీ నాకు వేడిగా ఉంది అని చెప్పేసి తీసుకెళ్ళి సత్యాకేసింది. నాకు వేడిగా ఉంది నిన్న, అందుకని నీ కొరకు ఇది వదిలేస్తున్నాను అని చెప్పేసి నమ్ముతాడని అనుకుందనమాట ఉష అనుకుందనమాట. కానీ అతనేం చెప్పలేదు ఆ టైం. ఈమె ఎళ్ళిపోయి ఈమె దగ్గరున్న షాల్ కప్పుకొని దాన్ని చుట్టుకొని పడుకుందనమాట. తెల్లారి చూసేసరికి ఈమెకి ఆ దుప్పటి కప్పి ఉందనమాట. అప్పుడు లేచి బయటకొచ్చి ఆ రాత్రి ఏంటి ఈ నాకు చుట్టావు ఉన్న క్లోతింగ్‌లు ఇయన్నీ అని చెప్పేసి అంటే, బయటికెళ్ళి చూసేసరికి సత్య ఆ ఫైర్ దగ్గర చలి కాల్చుకుంటూ ఉన్నాడనమాట. ఏంటి నువ్వు ఈ ఉన్న ఒక బ్లాంకెట్ నాకు తీసుకొచ్చావని అడుగుతూ ఉందనమాట. ఐ ఆల్సో వాస్ టు హోమ్. హి రిప్లైడ్ విత్ ఎ స్లైట్ స్మైల్. అది నాకు గూడా చాలా వేడిగా ఉంది అని చెప్పి నవ్వుతూ సమాధానం చెప్పాడనమాట. అంటే వీళ్ళిద్దరూ బాగా అండర్‌స్టాండింగు ఉన్నారు ఇప్పటిదాకా చూద్దాం. This will never do, I thought. I took the last piece of jewelry from my grandmother, a rather elaborate gold ankle that I had worn since my youth, and went to the village to exchange it. Give me the warmest blanket you have and the nice wool shawl for a man, I requested, hanging him the anklet, hoping it would be enough. It might have been too much, but I didn't care if I overpaid. I had what I needed. అదే ఇంకేం చెయ్యాలి అని చెప్పేసి ఆలోచించుకొని ఒకరోజు ఈమె దగ్గర చివరగా వాళ్ళ నాయనమ్మ పెళ్లి కొరకు అప్పుడు నేను ఉంటానో లేదో నీ పెళ్లికి అని చెప్పి ముందు బంగారం ఇస్తే ఈమె దగ్గర చివరికి వాళ్ళ గ్రాండ్ మదర్ ఇచ్చింది ఒకే ఒక బంగారపు యాంక్లెట్ ఉందన్నమాట. పట్టిల్ లాంటిది లేకపోతే బంగారపుది చేతి కడియం లాంటిది. అది వేసుకొని ఉంది చిన్నప్పటి నుంచి. అది తీసుకొనెళ్ళి విలేజ్ దగ్గరికెళ్ళి మార్చడానికి ఎళ్ళిందనమాట. ఒకటి వేడికిగా దుప్పటి, మంచి షాల్వు, మగవాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళని అడిగిందనమాట. అతను అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసి ఆ వస్తువుని ఈమెకు కావాల్సినవి తీసుకొనొచ్చింది. కానీ ఈమెకు తెలుసు నేనెక్కువ పే చేశానేం లేదు. నాకు అవసరానికి కావాల్సింది నేను తెచ్చుకున్నానా లేదా అనేది, నేనెక్కువ పే చేశాననేది దాని గురించి ఆలోచించలేదు. నాకు కావాల్సిన వస్తువులు వచ్చినయా లేవా అనేదే ఆలోచించానని ఉష అంటుందన్నమాట. వెన్ ఐ రిటర్న్డ్, I placed both items in the hut. That night when it was time to return, Satya withdrew into hut and then emerged again. With what you have purchased this, he asked. అది. మళ్ళా తిరిగి ఆ విలేజ్‌లో నుంచి తిరిగి ఎళ్ళేసరికి ఆ 2 ఐటెమ్స్ ఆ గుడిసెలో పెట్టిందనమాట. ఆ రాత్రి ఇంకా అతను రిటైర్ అయ్యి ఇంకా పడుకుందాము అని అనుకునే టైంలో సత్య ఇది చూసి గుడిసెలోకొచ్చి, "ఏంటి ఇదంతా మళ్ళా ఇక్కడ తీసుకొచ్చి పెట్టావు? ఏం కొన్నావు?" అని అడిగాడనమాట. ఫర్ ఏ మొమెంట్ మై ఓల్డ్ ఫియర్ రిటర్న్డ్ అండ్ I wondered if he would strike me for not seeking his permission. Stepping out of those familiar shadows from the past, I looked into his smiling face and saw only love. I could not bear to think of you in the cold, and so I exchanged my ankle bracelet. I replied demurely. ఆ! అంటే నాకు మళ్ళా పాత భయము అనేది కాదు ఏమీ లేదు. ఆ క్షణం గురించి ఆలోచించి తర్వాత ఏముంది పాత భయము, బడాలి ముందు ముందు అనేం లేకుండా ఆ క్షణంలో ఏం చెప్పాలని ఆశ్చర్యపోయి అతనికి నీ పర్మిషన్ తీసుకోకుండా నేను బయటికెళ్ళి ఆ పాస్ట్ నుంచి వదిలేసేసాను.
నాలో ఉన్న వాళ్ళు కొడతారు, వీళ్ళు కొడతారు అనే భయాన్ని తీసేసాను. తీసేస్తే అతను నవ్వుతూ ప్రేమతత్వంతోనే కనిపించాడనమాట ఈమెకి. పిలిచినప్పుడు "నీకు చలిగా ఉంది గదా! నేను చూడలేకపోతున్నాను. అందుకనే నా దగ్గర బంగారపుది కడియం లాంటిది ఉంటే అది బ్రాస్లెట్‌ది తీసుకొనెళ్లి ఎక్స్‌చేంజ్ చేసి నీకు తీసుకొచ్చాను" అని చెప్పి చెప్తుందనమాట. He was quiet for a moment and then replied, "I am sorry for that to go. I like to hear it jingle when you walked. But no worry, I will get you a new one when I can." With those words, he retreated into hut for solitude and meditation, and I withdrew to my room. I had to ask myself, had I brought him the blanket because he was my husband or for some other reason? It was then, as I lay alone on my sleeping mat, then I realized I had fallen in love with Sacha. Love was not something I had expected, but it had quietly crept into my heart. అది. అతను కొంచెం కొన్ని నిమిషము ఇట్లా చలికి వస్తుంది గదా! నీకు తీసుకొచ్చాను. నాది ఇది అని అంటే, అతను ఒక నిమిషం ఆలోచించి తర్వాత సమాధానం చెప్తున్నాడు. నేను నీకు కొంచెం సారీ చెప్పాలి, బాధపడుతున్నాను. నువ్వు అది యేసుకుంటూ ఉంటే కొంచెం సౌండ్ నువ్వు నడుస్తుంటే బావుంది. కానీ ఇబ్బందేం లేదు. ఆల్రెడీ నీకు ఎప్పుడైతే నేను కొనగలిగానో అప్పుడు నీకు కొత్తది తీసుకొస్తాను అని చెప్పాడనమాట. ఆ మాటలు వినేసి అతను మళ్ళా మంచిగా మెడిటేషను అతని గదిలోకి ఎళ్ళిపోయాడు. ఈమె హ్మ్. కాటేజ్‌లోకొచ్చేసిందనమాట. ఆమెకి క్వెషన్ ఏసుకుంటుంది ఉష. ఈ బ్లాంకెట్ కొంది మా హస్బెండ్ అని కొన్నానా? లేతే ఇంకేమన్నా కారణం ఉందా? అని క్వెషన్ ఏసుకుంటుంది. కొనుక్కొని పడుకొని స్లీపింగ్ మ్యాట్ మీద ఒంటరిగా పడుకొని ఆలోచిస్తుంది. తర్వాత గుర్తించిందనమాట. నేను సత్యాతో ప్రేమలో పడ్డాను అని చెప్పి ప్రేమ అనేది సామాన్యది కాదు. నేననుకున్నది కాదు. అది లోపల నుంచి హార్ట్ నుంచి వచ్చేది అని చెప్పేసి ఆమ గుర్తించిందనమాట. More than 6 months has passed since our marriage, and I was now eagerly waiting for the night when his time of brahmacharya would end. But this was not a topic he ever raised, and I was too shy to ask. Instead, I waited and waited. My early acceptance of our lack of physical intimacy began to disparate as a new longing, one I had ever experienced before, took hold of me. I could tolerate everything that we had to endure, the lack of shelter and food, the cold, the hardship of surviving with so many material resources. But I no longer wanted to endure this deprivation, although I did my best to hide my hurt and sadness. అది ఆల్రెడీ 6 నెలలయిందనమాట వీళ్ళకి పెళ్ళయ్యి. ఎదురు చూస్తుందనమాట. ఎప్పుడు ఆ టాపిక్ ఎదురు చూస్తూ ఉంది. ఎప్పుడొస్తదా ఆ రాత్రి బ్రహ్మచర్య పాత్ర ఎప్పుడు ఎండ్ అవుతది అనేది. కానీ ఆ టాపిక్ గురించి గాని సత్య ఎప్పుడు తీసుకురావటం గాని, వీళ్ళిద్దరి మధ్యన మాట్లాడటం గాని ఎప్పుడు జరగలేదనమాట. ఈమె అడగాలి అంటే కొంచెం సిగ్గుపడుతుంది. కానీ ఎదురు చూసింది, ఆగింది, ఎదురు చూసింది అట్లా. ఎప్పటికప్పుడు త్వరగా ఫిజికల్‌గా యాక్సెప్ట్ చేస్తాడులే అని ఎదురు చూస్తున్నాను అనే భావనతో ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు ముందు ముందు ఎట్లా ఎళ్ళాలి అనేది అనుకుంటుందనమాట. కానీ కొంచెం అది అనుభవించడం కూడా కొంచెం కష్టంగా ఉంది. కానీ నేనేదైనా సహించగలను కానీ కొంచెం ఫుడ్ లేకపోయినా ఉండటానికి లేకపోయినా చలి ఇట్లా ఏదైనా సరే కొన్ని మెటీరియల్స్ లేకపోయినా, రిసోర్సెస్ లేకపోయినా సహించగలను గానీ నేను చానాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను. నా ప్రిపరేషన్ నాలో ఉన్నది ఎట్లా దాచిపెట్టుకొని ఎట్లా హర్ట్ చేయాలి, ఎట్లా బాధని అనేది తెలుసుకుంటున్నాను అని చెప్పేసి, ఆ బాధని ఎట్లా అని చెప్పేసి అనుకుంటూ ఉందనమాట. Every time I thought to speak with Sacha about it, I remember myself that he had taken a vow. If I asked him to break this vow, might be then break another, such as the one he had made before the Ganga on the day of our meeting. Worse than not having him beside me at a night. ఎప్పుడైనా సరే మాట్లాడదాము సత్య దగ్గరికని అనుకున్నప్పుడు సత్య ప్రామిస్ తీసుకున్నాడనేది పదే పదే ఉషాకు గుర్తుకొస్తూ ఉందన్నమాట. సరే ప్రామిస్‌ని బ్రేక్ చేయమని అడుగుదామా అని అనుకున్నప్పుడు గంగా ఎప్పుడైతే మేము గంగామాత ఆధీనంలో అనుకున్నామో, కలిసినప్పుడు అనుకున్నామో అదే మళ్ళా మళ్ళా గుర్తొస్తుంది. వరస్ దెన్ నాట్ హ్యావింగ్ హిమ్ బిసైడ్ మీ ఎట్ నైట్ వుడ్ నాట్ టు బి లూజ్ హిమ్ ఆల్‌టుగెదర్. నో, ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ మీ నాట్ టు ఇంటర్‌ఫియర్ విత్ హిస్ స్పిరిచువల్ ఎఫర్ట్స్. I would not let myself do that no matter how I felt. As best I could, I tried to conceal my nighttime struggles behind a cheerful daytime face. అది. ఏదైతే అదయింది. ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నా రాత్రిపూట అతనితో ఎప్పుడు అతనితో కలిసి ఉండేదనేది వదిలేసుకున్నైనా సరే అతన్ని
డిస్టర్బ్ చేయకూడదు. అతను చేసే స్పిరిచ్యువల్ యాక్టివిటీస్ కానీ ఏదైనా సరే, నానొక్కదాని కొరకు ఆ ఇబ్బందేదో నేనే ఎదుర్కొంటే సరిపోతది. రాత్రి పూట ఇబ్బందులు నాకే వస్తది అని పగలెటు మంచిగా ఉంటున్నాం కదా! అనే భావనలో తెలుసుకుందనమాట. రియలైజ్ అయింది ఉష. In all other ways, Satya was extremely loving and caring. When on occasion I had an especially difficult night lying awake, longing for him, he inevitably would ask me the next morning if I had any doubt about his love for me. What could I say? I would shake my head and smile, and he would gently press his lips to my forehead. In this way, the months and years passed. Inevitably, I would sometimes wonder what his true feelings for me were. I had not forgotten the story he had told me when we first met about the servant who had become a dancer. I knew that he loved her. Was he waiting for her? Was he withholding himself from me because of her? These questions haunted me, and I could not free myself from a certain pain in believing that he loved another for whom he was still searching. అదే. ఈ రకరకాలుగా సత్య ఈ ఎట్లా ప్రేమగా ఉండి, ఎట్లా చూసుకోగలడు. ఒకొక పని వచ్చినప్పుడు చాలా మేలుకొని ఉండి చే కొంచెం వెయిట్ చేయడము, ఎదురు చూడటము ఇలాంటియన్నీ ఆమామ చూసుకొని తెల్లారి అతను "నీకేమైనా డౌట్ ఉందా నా ప్రేమతత్వం మీద" అని అడుగుతూ ఉంటే, తలూపి నవ్వుతూ చెప్పాలి కదా! అన్నప్పుడు అతను ఆ లిప్స్ ఫోర్‌హెడ్ మీద ఆపి ఇట్లా ఇయర్‌లు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయినాయన్నమాట. కానీ అతను అంతగా ఆశ్చర్యపోతుంది. ఏంటి ఇది నిజంగానే భావన నాకట్లా కలిగిందా? లేపోతే అతనేమన్నా అనుకున్న స్టోరీ మర్చిపోయాడా? ఏంటి నన్ను ఫస్ట్ కలిసినప్పుడు సర్వెంట్ డాన్సర్ గురించి చెప్పారు. ఆమెను గురించి ఆలోచిస్తున్నాడా? ఆమె మీద ప్రేమ తత్వంతో ఉంటున్నాడా? దేని కొరకు ఆగుతున్నాడు అతను? ఆ! ఇలాంటియన్నీ అడుగుతుందన్నమాట. ఆ క్వెషన్స్ ఆమెలో వస్తూ ఉంది ఉషా మైండ్‌లో. కానీ ఇయన్నీ ఎప్పుడు నాలో నుంచి ఈ బాధ నుంచి తొలగిపోయి ఎప్పుడు ఫ్రీ అవుతాను. ఈ ప్రేమ తత్వంలో అతను ఎప్పుడు వచ్చి నా కోసం అతన్ని ఎతుక్కుంటూ ఎప్పుడొస్తాడు అనే భావనతో వచ్చిందన్నమాట. My husband was a very disciplined man. When we were short of food, he would fast, sometimes for days, sitting a spiritual purpose. But I know he refrained from taking meals so that I could eat. He was disciplined in his speech, rarely criticizing or complaining. He was disciplined in maintaining our home and food supply, taking on much of the work himself, fetching the water and searching the forest for edibles. And he was most disciplined in his spiritual pursuits. I could not help but feel very fortunate to have him as my husband, and I would have been an ideal situation for not for his assistant in showing me physical affection and our lack of intimacy. When I lay awake as night, I wondered if Satya was not in a fact as a sage, if it perhaps didn't have marital relationship, but then I remembered that the Rizhits all had children. Sri Ram and Sri Krishna had children. As my distress increased, I finally had to acknowledge that I was desperately in love with my husband. అదే అనుకుంటుంది ఉష. మా హస్బెండ్ మంచిగా డిసిప్లైన్, రెస్పెక్టబుల్ ఏదైనా సరే, ఏమన్నా ఫుడ్ లేకపోయినా అతను ఉపవాసం ఉండైనా సరే దొరకకపోయినా అతను ఉండి కొన్ని రోజులు ఉండి స్పిరిచువల్‌గా అదే పనిలో స్పిరిచువాలిటీలో కూర్చొని పర్పస్‌గా అదే చేస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే కొంచెం మీల్ దొరుకుతదో అప్పుడు అది నన్ను తినమని ఇస్తాడు. ఎంత ఆయన మాట్లాడే మాటలు కానీ, ఇలాంటివి కంప్లెయింట్స్ కానీ, అతని గురించి చెప్పడం కానీ ఏమీ లేదు. చాలా డిసిప్లైన్‌గా ఉండి ఇల్లుని ఇంట్లోకి కావాల్సిన వస్తువుల్ని అంతా టేక్ కేర్ చేస్తాడు. ఆ వాటర్ ఎట్లా అడవిలోకెళ్ళి ఏమన్నా ఏమన్నా దొరుకుతదా అని చూడటము ఇలాంటియన్నీ ఎవరిని చూడలేదు. అతను స్పిరిచువల్ పార్ట్ వల్ల ఇంత మంచి డిసిప్లిన్‌గా ఉన్నాడు. కానీ నేను అతనికి ఫార్చునేట్‌గా అతను మా హస్బెండ్ అని చెప్పుకుంటున్నానే కానీ, అది ఆ ఒక్క సిట్యుయేషన్ తప్ప ఇంకంతా అతను నన్ను ఫిజికల్‌గా ఎట్లా అదొక్కటే నేను నోచుకోలేకపోతున్నాను. లేకైపోతున్నాను. ఎప్పుడైతే నైట్ అతను పడుకొని ఉష పడుకొని ఆలోచించి సత్య గురించి అదొక్క ఫ్యాక్ట్ అతను ముని అయితే అట్లా ముని కాకపోతే పెళ్లి అయిన రిలేషన్‌షిప్‌లో ఉంటే మ్యారేజ్ రిలేషన్‌లో ఉంటే అది చాలామంది పిల్లలు అంతా రైజ్ అయ్యేవాళ్ళు అని చెప్పి లేదంటే శ్రీరామ, శ్రీకృష్ణ వాళ్ళకి కూడా పిల్లలున్నారు కదా! అని అదేగా చివరగా ఆ నాలెడ్జ్ అది ఆ ప్రేమతత్వం వాళ్ళ హస్బెండ్‌తో పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఆలోచిస్తూ ఉందన్నమాట.
One of Satcha's qualities that I found most endearing was his absolute delight in small serendipities. He would light up with joy when we would find some food unexpectedly as we searched the forest and surrounding areas. If by chance, for instance, we would come across a patch of wild millet, I knew his pleasure came not from the grain but from the fact that he felt that it was she, Mata, the one he adored, who had manifested the nourishment for us in our time of need. Similarly, when small creatures came to our cooking area, often looking for food, he delighted in seeing her hand behind it. Our lives were filled with such daily remembers, unnoticeable unless one paid close attention. In fact, his mind never wandered far from his one overriding love for Narayani and his gave me comfort. I saw it at our protection. అదే సత్యకున్న క్వాలిటీస్ కానీ ఏదైనా సరే చాలా మంచిది అని చెప్పి చెప్తుందనమాట. అవి నాకు అతన్ని చూస్తే చాలా ఆనందము ఇట్లా ఏమన్నా ఫుడ్ గాని దొరకకపోయినా అడవిలోకెళ్ళి తేవటము, చుట్టుపక్కల ఏదో ఒక ఛాన్స్ వస్తదేమో, ఎక్కడో ఒక చోట ఒక వైల్డ్ మిల్లెట్ దొరికినా, కొంచెం దొరికినా తీసుకురావటము. అది తీసుకొచ్చిన దాన్ని అది కూడా మాత ఇతనికి ఏ రోజుకి అవసరం, ఎంతవరకు అవసరం అంతే ఇస్తుంది మాత. హెల్ప్ చేస్తూ ఇట్లా ఈ అట్లా డేస్ అవసరానికి ఏ రోజుకి అవసరమో, ఆ అవసరం సరిపోను ఇస్తుంది. సిమిలర్‌గా ఈ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న యానిమల్స్ కానీ, కుకింగ్ ఏరియాలోకొచ్చినా అవి ఎట్లా ఎదురు చూస్తూ ఉంటది ఆహారం కొరకు. అది మన చేతిలో ఉన్న, ఎనకాలున్న ఎట్లా మన జీవితం అనేది ఎట్లా నిండుకొని ఉంటది. రోజు రోజు పదే పదే చేసే పనిలో కానీ ఎట్లైనా సరే అది నోటీసెస్ దగ్గర దగ్గరగా చూడటము, ఎట్లా అటెన్షన్ పే చేయాలి అనేది ఈ మైండ్ అంతా ఆశ్చర్యతో పోయి ఆ ప్రేమ తత్వంతో మరి మరి ఉంటూ ఉంది. అంతా నారాయణిలాగా ఉంటుంది. అది చాలా కంఫర్ట్‌గా ఉందనమాట ఉషాకి. ఇదంతా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా, కంఫర్ట్‌గా ఉందని చెప్తుంది. Several years after our marriage, Satya informed me one day that soon we would visit my parents and then go to the hermitage of his brother so that I could meet him. The thought of seeing my mother again sent a shiver through my body. You are still angry at her, he said quietly. She can no longer hurt you. It is the time to let the anger go. కొన్నేళ్ళు అయిన తర్వాత వీళ్ళు పెళ్ళైన తర్వాత సత్య చెప్పారనమాట. నువ్వు త్వరగా మీ తల్లిదండ్రుల దగ్గరికి ఆళ్ళెక్కడైతే ఉన్నారో మీ బ్రదరు మా బ్రదర్ దగ్గర గుడిసె దగ్గర నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలవపోతున్నాము అని చెప్పి చెప్పాడనమాట. ఆమె ఆలోచించిందనమాట. మళ్ళా నేను వెళ్తే మా అమ్మ నన్నేమన్నా నన్ను కొట్టడం కానీ, ఇట్లా కోపంగా ఉండటం కానీ ఇలాంటిదేమన్నా చేస్తదేమోనంటే, లేదు లేదు నిన్నేమి ఇబ్బంది కొట్టడం ఏమి లేదు. ఆమె మీదున్న కోపము తీసేసేయి అని చెప్పి చెప్పాడనమాట. How can I not be angry with someone who beat me? I replied firmly. He didn't answer, but he told me to prepare food for her as an offering. Concerned by how my mother might react when she found out that we had no children and did not share a bed, I asked that we do not spend the night there, but only visit for the day. He agreed and said we could carry on to see his brother after we had visited them. అదే అమ్మ కొట్టిద్ది ఇది అంటే ఎందుకు కోపంగా ఉండదు. ఆమె కొట్టిద్దనేం కాదు అని చెప్పి సమాధానం చెప్పిందనమాట. మరి ఏంటి అనంటే అతను ఆన్సర్ ఏం చెప్పలేదనమాట. తర్వాత చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఏదైతే నువ్వు ఆ ఆహారము తయారు చేస్తున్నావో అది వాళ్ళకి పెట్టు అని చెప్తే ఆమె చెప్తుంది. మా అమ్మకి ఎట్లా ఉంటది పిల్లలు పుట్టలేదు. మనిద్దరం కలిసి షేర్ చేసుకోవట్లేదు బెడ్. ఒక రాత్రి కూడా అక్కడ ఉంటే ఎట్లా అంటే, లేదు లేదు ఒక్క రోజుకు అట్లా వెళ్ళి వచ్చేసేద్దాం అని చెప్పి దాని ప్రకారమే అగ్రీ అయితేనే మనం తీసుకొనెళ్దాము. తర్వాత మీ బ్రదరుల దగ్గర అదే మా బ్రదర్ దగ్గరికెళ్దాము. తర్వాత అతని దగ్గరికెళ్లి కలుద్దాము అని చెప్పి చెప్తున్నాడన్నమాట. He managed to borrow a horse and it took us a little more than a day to reach my parents' home. As I expected her to, my mother began to upbraid me for not visiting earlier. But as she raised her hand to strike me, I saw a frightened expression flash through her eyes, something I had never noticed before. Firmly taking hold of her hand, I lowered it and said gently, Amma, it is all right. There is no need to strike. I am here now. She looked around confused and then I presented to her all the food I had prepared. And this brought a smile of her face. అదే. ఓ రోజు ఎట్లాగా గుర్రాన్ని తీసుకొని మేనేజ్ చేసి, ఒక రోజు కన్నా ఎక్కువే పట్టింది. ఉష వాళ్ళ తల్లిదండ్రుల ఇంటి దగ్గరికి ఎళ్ళిందనమాట. అలాగానే వాళ్ళ అమ్మ కొంచెము
అంతకుముందు రాలేదు కదా అని కొంచెం అదే కోపంతో చెయ్యి ఎత్తి కొట్టుద్దేమో అని భయం ఎక్స్ప్రెషన్ ఈమె కళ్ళ ద్వారా చూసిన దాని నుంచి తర్వాత గుర్తించింది అనమాట. ఆమె భయం నుంచి గుర్తించి ఆమె చెయ్యి కింద పెట్టేసి సింపుల్ గా ఏ- ఏ- ఆ, ఏమని చెప్తుంది అని అంటే, అమ్మ కరెక్ట్, నువ్వు దీనివల్ల నువ్వు స్ట్రైక్ చేయాల్సిన అవసరం ఏం లేదు, ఇప్పుడు కన్ఫ్యూజ్ ఏం లేదు, ఇప్పుడు వచ్చా కదా అని ఆమె ఉషా చేసిన ఫుడ్ అంతా ప్రిపేర్ చేసింది తీసుకొస్తే ఆమె అప్పుడు నవ్వుతూ ఫేస్ లో నవ్వు అనేది పెట్టింది అనమాట ఉషా వాళ్ళ అమ్మ. I met my father, who had aged considerably in those few years, and after exchanging greetings, I realized there was not much to say to my parents. Whatever my karmic link with them had been, it now appeared to be finished. Before we left, my mother asked why I had not brought my child to meet her. Taking a deep breath, I told her that no child had come yet. తర్వాత వాళ్ళ నాన్నగారిని కలిసిందనమాట. కలిసి ఆయన కొంచెం పెద్దాయన అయ్యి కొన్నేళ్ళు తర్వాత పలకరింపులు ఇలాంటివి ఒకళ్ళొకళ్ళు చేసుకున్నారు. తర్వాత గుర్తించి ఇంకిక్కడ మా పేరెంట్స్ దగ్గర ఉండాల్సిన టైం అయిపోయింది. ఇది కర్మిక వల్ల వాళ్ళతో ఉండాల్సిన టైము అయిపోయింది. జరిగింది అయిపోయింది. తర్వాత అని వాళ్ళ అమ్మతో దగ్గర నుంచి ఎళ్తూ ఏదైతే ఎప్పుడైనా అట్లా వచ్చి పిల్లలు ఎట్లా వచ్చి కలిసెళ్తారో అని చెప్పి కొంచెం బ్రెత్ డీప్‌గా తీసుకొని చెప్పిందనమాట. ఎవరైనా ఇట్లానే వచ్చి అట్లా ఎళ్తారు పిల్లలు అని చెప్పి అందనమాట. ఈస్ దేర్ సంథింగ్ రాంగ్ విత్ హిమ్? షీ ఆస్క్డ్. అదే. ఏమన్నా అతను పిల్లలు లేరా అని చెప్పి వాళ్ళ అమ్మ అడిగితే, ఏమన్నా అతనిలో ఏమన్నా ఇబ్బందులు, ప్రాబ్లమ్ ఉందా అని అడిగిందనమాట. ఐ షుక్ మై హెడ్ అండ్ రిప్లైడ్, ఏ చైల్డ్ విల్ కమ్ ఇన్ టైమ్, బట్ యాజ్ ఐ మేడ్ హిస్ స్టేట్మెంట్ ఐ వండర్డ్ ఇఫ్ ఇట్ వాస్ ట్రూ. అదే తల ఊపి ఉష సమాధానం చెప్పిందనమాట. వస్తదమ్మా టైం, ఎప్పుడు రావాలో ఆ పిల్లలు ఆ టైంకి వస్తారు అని చెప్పి ఒక ఇదిగా చెప్పి ఆశ్చర్యపోయేట్టు అది నిజము అని చెప్పి చెప్పిందనమాట. ఆఫ్టర్ వీ హ్యాడ్ లెఫ్ట్ మై పేరెంట్స్ ఐ థ్యాంక్డ్ సచ్చా ఫర్ బ్రింగింగ్ మీ దే. అది వాళ్ళ అమ్మ తల్లిదండ్రులని దగ్గర నుంచి కలిసి అంతా వెళ్ళిపోయిన తర్వాత సచ్చాకి థ్యాంక్స్ చెప్పిందనమాట. He asked if I now realize the purpose of the visit. I replied sadly, my mother is mentally unbalanced. I see that now she is ill and that is why she beat her children. I never understood that before. I can see that she is in a pain and I feel to her, but there is nothing I can do. అదే. అలా తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత సత్య తీసుకొచ్చినందుకు థాంక్స్ చెప్పింది కదా! తర్వాత ఇప్పుడు గుర్తించిందనమాట సత్య. ఎందుకు ఈ పర్పస్ నన్ను మా తల్లిదండ్రుల దగ్గరికి తీసుకొచ్చాడు అని చెప్పి కొంచెం బాధగా ఉంది. మా అమ్మ కొంచెం మెంటల్‌గా డిస్టర్బ్ అయింది. అది బాధపడుతూ ఉంది. అందుకని పిల్లల్ని కొడుతూ ఉంటది. అది ఇప్పుడు అర్థం చేసుకున్నాను. ముందు అర్థం చేసుకోలేకపోయాను. ఎంత బాధ ఆమెను చూడగానే ఆమెలో ఎంత బాధ, ఆ! ఎట్లా ఆహ్, అనుభవిస్తుందో ఆ బాధని. అంతకన్నా ఇంకేది లేదు అని ఇప్పుడు గుర్తించాను. అందుకని ఇది గుర్తించడం కొరకే నన్ను ఇక్కడికి మా తల్లిదండ్రుల దగ్గరికి తీసుకొచ్చాడు అని ఉష అనుకుంటూ ఉందన్నమాట. You can pray for her. It is time for you to let go of your anger and to feel compassion for her in her condition. She cannot help herself. It was better that she beat you than your sisters, for they would have been permanently scared. You were able to survive. Your karma with both of your parents is now done. అది. అదంటే వాళ్ళమ్మ ఎంత బాధపడుతుంది. అప్పుడు లోపల ఎంత పెయిన్ ఉందని గుర్తించింది కదా! అంటే సత్య చెప్తున్నారు. "నువ్విప్పుడు మీ అమ్మ కొరకు ప్రే చెయ్యి. ఆమె మీద ఉన్న కోపము అంతా పోయి చాలా ఒక ఫ్రెండ్‌లాగా ఆమె ఉన్న కండిషన్‌లో నువ్వు ఆమె గురించి ఆలోచించి ప్రే చెయ్యి. అప్పుడు నువ్వు ఆమెకి హెల్ప్ చేయగలుగుతావు. ఎందుకంటే నీ ఎక్కువ నిన్నే కొడుతూ ఉంటారు కదా! మీ సిస్టర్స్ కన్నా. మీ సిస్టర్స్ కొంచెం పర్మనెంట్‌లీగా భయపడుతూ ఉంటారు గదా! ఇప్పుడు నువ్వు దాని నుంచి బయట పడ్డావు కాబట్టి కర్మ అనేది మీ ఇద్దరు పేరెంట్స్‌తో ఎళ్ళిపోయింది కాబట్టి అని చెప్పి చెప్తున్నాడు. బిఫోర్ లీవింగ్ ద విలేజ్ వి వెంట్ టు విజిట్ ద స్పాట్ వేర్ వి హాడ్ మెట్. As we sat on that cliff reflecting on the time of our first meeting, I asked him how he had found me. అది. ఈ వీళ్ళ ఊరు ఉషా వాళ్ళ ఊరు వెళ్ళబోయే ముందు ఎక్కడైతే వీళ్ళు కలిసారో అదే స్పాట్ దగ్గర, అదే రాయి దగ్గర ఎట్లా అయితే ఎండ రిఫ్లెక్ట్ అయ్యి కొంచెం మధ్యాహ్నం పూట, ఆఫ్టర్‌నూన్ ఎట్లా ఉంది, ఫస్ట్ టైమ్ ఎట్లా కలిసారు అని అక్కడే ప్లేస్‌కెళ్ళి ఉష అడుగుతదనమాట. "నువ్వు నన్ను ఎట్లా కనుక్కున్నావు?" అని చెప్పి అడుగుతుంది. "ఇట్ వాస్ యూ హూ ఫౌండ్ మీ" హి టీజ్డ్. అంటే "నువ్వే నా దగ్గరకొచ్చావు" అని చెప్పి సచ్ మళ్ళా సమాధానం "మీ" హి నోడెడ్.
నేనా అని చెప్పి ఉషా అని తల ఊపాడు అతను సత్య. సత్య దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఐ వాస్ సిట్టింగ్ హియర్ బాతెడ్ ఇన్ టీయర్స్. అది సత్య అది నేనేం కాదు. నా నేనంటున్నావు కదా, నేనే నిన్ను కనుక్కున్నాను అంటున్నావు కదా, అదెట్లా కుదిరిద్ది, నేను ఏడుస్తూ కళ్ళమ్మట నీళ్లు కారుతూ కూర్చున్నాను అని చెప్పాను. దెన్ హీ టోల్డ్ మీ హౌ ఇట్ కేమ్ టు మీ. హీ వాస్ ప్లానింగ్ టు ఫాలో అనదర్ రూట్ when he left his brother's hermitage, but as he drew close to a certain village, internally he heard a woman's voice suggesting that he take the river route, and there he found me. I always listen to the inner voice. అది అప్పుడు సత్య చెప్తున్నాడు అనమాట. ఎట్లా ఇక్కడికి వచ్చాను అని అంటే, ఒక ఒక ప్లాన్ ప్రకారము నేను ఇంకొక రూట్ తీసుకొని మా తమ్ముడు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు దగ్గరికి క్లోజ్గా ఒక పల్లెటూరి దగ్గరికి వచ్చేటప్పుడు ఒక ఉమెన్ వాయిస్ నన్ను ఇటు వెళ్ళు, రివర్ రూట్‌కి వెళ్ళు అని చెప్పి, అక్కడ నేను నిన్ను గు చూసాను అని చెప్పి చెప్తున్నాడనమాట. ఎప్పుడు నేను నా లోపల చెప్పే ఇన్నర్ వాయిస్‌ని నమ్ముతాను అని చెప్పి చెప్తున్నాడు. మనసు చెప్పేది చేయకూడదు కానీ, ఆత్మ ఇట్లా చెప్పేది మటికి మనం నమ్మొచ్చనమాట. సత్య దట్ ఫస్ట్ డే వి మెట్ యూ టోల్డ్ మీ అబౌట్ ది లైఫ్ ఆఫ్ చంద్ర. సత్య మనం ఫస్ట్ కలిసినప్పుడు నువ్వు చంద్ర యొక్క జీవితం గురించి చెప్పావు కదా అని ఉష అడుగుతుంది. బట్ యూ నెవర్ ఫినిష్ ద స్టోరీ. అది చంద్ర కథ నువ్వు ఆ రోజు ముగించలేదు కదా అని అడుగుతుందన్నమాట ఉష. వాట్ హ్యాపెన్ టు హిమ్ ఆఫ్టర్ దట్ లైఫ్ డ్యూరింగ్ ది గ్రేట్ వార్? హీ వాస్ క్వైట్ అండ్ డిడ్ నాట్ రెస్పాండ్ రైట్ అవే. యూ డోంట్ హ్యావ్ టు స్పీక్ ఆఫ్ హిమ్ యాజ్ సమ్ వన్ అదర్ దాన్ యువర్ సెల్ఫ్ ఎనీమోర్. ఐ సెడ్ జెంట్లీ ఎన్కరేజింగ్ హిమ్. అది తర్వాత అతని యుద్ధం అయిపోయిన తర్వాత, ఆ యుద్ధం జరిగేటప్పుడు అట్లా తీసుకొని మెడిసిన్స్ తీసుకొనొచ్చాడు కదా! ఏమైంది అతని జీవితం అన్నప్పుడు అతను కామ్‌గా ఉండి సమాధానం ఇవ్వలేదన్నమాట. అప్పుడు ఉష అందనమాట. ఓకే. దాని గురించి మాట్లాడటం ఇష్టం లేకపోతే అది గాని ఇంకెప్పుడు నీ అంతకు నువ్వు ఇష్టం లేకపోతే నేనెప్పుడు నిన్ను ఎంకరేజ్ చేయను. దాని గురించి అడగను అని చెప్పి అనుకుంటుంది. బిఫోర్ ఐ టెల్ యూ అబౌట్ చంద్ర, ఐ విల్ టెల్ యూ ఎ స్టోరీ అబౌట్ అర్జున హి రిప్లైడ్. అది చంద్ర కథ చెప్పే ముందు అర్జున స్టోరీ చెప్తాను అని చెప్పి సత్య చెప్పాడనమాట ఉష అడుగుతుంటే. అర్జున ఐ ఆస్క్డ్ ఇన్ సర్ప్రైజ్ వై అర్జున. అర్జున గురించా అని ఆశ్చర్యంగా అడిగి ఉష ఏంటికు అర్జున గురించా అని అడుగుతుంది. హీ బికేమ్ మై ఐడియల్. Arjuna devotion to Mata is the tale yet to be told. When I met the dancer and then Rupini, she cracked open my heart. But it was not until later that I truly understand what she had done. And that is in a part because of what she revealed to me about Arjuna. అది నేను ఒంటరిగా ఎప్పుడైతే ఉన్నానో అర్జున డివోషన్ చూసి మాతా వైపు అదొక కథ రూపాన నాకు తెలుసుకున్నాను. ఎప్పుడైతే నేను ఆ డాన్సరు తర్వాత 'రుక్మిణీ మాతని' ఆ! ఎప్పుడైతే నా ఓపెన్ హార్ట్ ఓపెన్ అయ్యిందో వాళ్ళని కలుసుకున్నప్పుడు, అప్పుడు అర్థం చేసుకున్నాను. ఎందుకు ఇట్లా చేసింది ఈళ్ళు అని చెప్పి. అదే ఒక పార్ట్. అదే నాకు అది కూడా అర్జున గురించి చెప్పేటప్పుడే తెలుసుకున్నాను. గురించి అని చెప్తుందనమాట. సారీ సత్య చెప్తున్నాడు. ఉష అడుగుతుంటే. We all known the way Arjuna's son Abhimanyu had been killed, tortured for 6 hours before he finally died. Rukmini, who was in Dwaraka at that time, took on his suffering and experienced his wounds in her own body. Krishna kept this from Arjuna until the war had ended. After their victory, Krishna and the Pandavas made their way to Hastinapur. Rukmini had already gone there to console the blind king Dhritarashtra and his wife Gandhari. All of those sons had been killed in the war. The Pandavas had lost their sons too. They were burdened with the death of so many. But Arjuna was particularly grief stricken because of the way in which his son had been tortured and killed. As they stood before the gates of Hastinapur, Krishna took Arjuna aside and told him that Rukmini had taken on his son's suffering and returned him to the world from which he had come. It was only then that Arjuna realized who Abhimanyu was, and he was so moved that he could not speak. అదే మీ మనందరికి తెలుసు కదా! అర్జున కొడుకు అభిమన్యు ఎట్లా చంపబడాడు, ఎట్లా ఇబ్బంది పడి 6 గంటల వైపు చివరికి చనిపోయాడు. రుక్మిణి ద్వారకాలో ఉండి ఆ కష్టాలు, ఆ బాధలు, దెబ్బలు అంతా ఆమె భరించింది అని చెప్పి కృష్ణ అర్జునకి యుద్ధం అయ్యేంత వరకు చెప్పలేదన్నమాట. వాళ్ళు గెలిసిన తర్వాత కృష్ణ, పాండవాసు అందరూ కలిపి హస్తినాపుర్‌కి వెళ్ళే దారిలో వాళ్ళ విక్టరీ గురించి పంచుకునేటప్పుడు రుక్మిణి ఆల్రెడీ
ఎళ్ళిపోయి ఆ కింగ్ ధృతరాష్ట్ర, బ్లైండ్ ధృతరాష్ట్ర, వాళ్ళ వైపు గాంధారి వీళ్ళందరూ అక్కడ వాళ్ళ సన్స్ అందరూ యుద్ధంలో చనిపోయారని చెప్పేసింది. పాండవాస్ కొడుకులు కూడా చనిపోయాడని చెప్పిందనమాట. ఎందుకంటే ఇలాంటి ఆ బంధనలు, ఇబ్బందులన్నీ ఆమె మీద వేసుకుంది. కానీ అర్జున మటికి కొంచెం బాధాకరంతో ఆ దారిలో వాళ్ళ కొడుకుని ఇట్లా ఇంత ఇబ్బందులు పెట్టి ఎదుర్కొని చనిపోయాడు అని ఉన్నాడు. కానీ ఎప్పుడైతే హస్తినాపూర్ తలుపులు తీసుకొని లోపలికొచ్చాడో, కృష్ణ తీసుకొని అర్జున్‌ని తీసుకొచ్చి చెప్పి, "రుక్మిణి మాత మీ యొక్క కొడుకు యొక్క ఇబ్బందులు, బాధలన్నీ మాత తీసుకుంది. ఈ ప్రపంచం నుంచి ఎళ్ళిపోయినందుకు అవన్నీ. ఈయనక మా అందుకే వచ్చాడు" అని చెప్పేసన్నా. అప్పుడు అర్జున్ గుర్తించి అభిమన్యుని అందుకనే ఎళ్ళిపోయాడు. అందుకనే అక్కడి నుంచి మాట్లాడకుండా పక్కకెళ్ళాడు అని చెప్పి చెప్తున్నాడు. "Go to her. She is waiting for you," Krishna said quietly to Arjuna. Instead of entering the gates to meet Rukmini, Arjuna dropped his weapons and retreated to the forest, where he sat in silence for several days. He had no words to express his gratitude and love. What could he say to share what was in his heart? As he sat there, Mata appeared and took him to the lunar world where he met the luminous Varshas, the young Deva who had been born as his son, and he realized what the Deva had gained from his sacrifice. He saw the self sacrifice is an expression of love and a part of spiritual unfolding. Because of what he had endured, he would now be able to assist so many things. The Deva now understand the suffering inherent in human life and shone with the light of mature wisdom. అదే మా కృష్ణ లోపలికి తీసుకొచ్చినాక అర్జున్ని చెప్తాడు, "నువ్వు వెళ్ళు, మాత నీ కొరకు ఎదురు చూస్తుంది" అని చెప్పేసి కృష్ణకి కామ్‌గా చెప్తాడనమాట. అతను గేట్ల ద్వారా ఎంటర్ అయ్యి రుక్మిణిని కలవకుండా అర్జున అడవికి వెళ్లి ఆ వెపన్స్, యుద్ధానికి సంబంధించినయి అన్నీ అక్కడ పెట్టేసి అడవికి వెళ్లి ఒక్కడే సైలెంట్‌గా కొన్ని రోజులు కూర్చుంటాడు. కానీ ఎట్లా తర్వాత గుర్తించి మాటలు ఎట్లా గ్రాటిట్యూడ్ ఆమెకు చెప్పాలి ప్రేమ తత్వంతో అనేది తర్వాత గుర్తిస్తాడనమాట. తర్వాత వెళ్లి అతను ప్రేమ లోపల నుంచి హార్ట్ నుంచి వచ్చే బాధ అదంతా అక్కడ ఎళ్లి కూర్చొని మాత ఒక్కడు ఉన్నప్పుడు మాత ఆలోచించేటప్పుడు మాత గురించి అర్జున్ ఆలోచించేటప్పుడు అడవిలో ఉన్నప్పుడు మాత కలిసి ఇతన్ని అర్జున్‌ని తీసుకొని లూనార్ ప్రపంచం నుంచి వర్ష వచ్చాడు కదా! చంద్రుడు రోహిణి కొడుకు. అట్లా ఈ చిన్న దేవుడు ఎట్లా వచ్చాడు? ఎట్లా పుట్టాడు? ఎట్లా ఇదంతా ప్లాన్ చేసి సాక్రిఫైస్ చేశాడు ఇలాంటి దానికి. ఆ! అదంతా చూపిస్తదనమాట. అప్పుడు అర్జున ఎట్లా ఈ వర్ష ఆ ప్రేమ తత్వంతో ఎట్లా ఈ స్పిరిచ్యువల్‌గా ఎట్లా మనం ఎట్లా కలిగి ఉండాలి ఇయన్నీ చూసి ఎట్లా హ్యూమన్ బీయింగ్స్‌కి ఎట్లా హెల్ప్ చేయాలి? ఏ అవసరాలు ఎప్పుడొచ్చినా ఎట్లా తీసుకొని మనం హెల్ప్ చేయాలి? అనేది దేవుడి నుంచి అండర్‌స్టాండ్ చేసి, ఆ బాధల నుంచి హ్యూమన్ లైఫ్ అంటే ఇంతే ఉంటది ఆ బాధలు. ఆ మెచ్యూరిటీ, విజ్డమ్, నాలెడ్జ్ ఎట్లా తీసుకోవాలని తెలుసుకున్నాడన్నమాట. "When you cannot come to me, I will come to you," whispered Mata. And with those words, Arjuna experienced the intensity of love that upholds and supports the many universes, and he came to know the cosmic reality of the universal mother. అది. ఆ మాత అడుగుతూ ఉంటదనమాట. అది కూర్చొని ఆలోచిస్తది. కళ రూపంలో వస్తుంది గదా! "నువ్వు రాలేకపోతే నా దగ్గరికి నేనే నీ దగ్గరికొస్తాను" అనే మాట చెప్తుందనమాట. అర్జున ఆమె యొక్క ప్రేమ తత్వాన్ని ఎట్లా ఉంది? ఇన్ని యూనివర్స్‌లో మనుషులకి హ్యూమన్ బీయింగ్స్ కావాల్సింది ఎట్లా సపోర్ట్ చేస్తుంది అనేది కాస్మెటిక్ ఎనర్జీ ఆమె ఒక యూనివర్సల్ మదర్ ఎట్లా అయింది అనేది అప్పుడు గుర్తించాడన్నమాట రుక్మిణీమాతని. He was so overcome with love, all his outer senses shut down and he remained absorbed in her presence. After some time, he opened his eyes and saw the human form of Rukmini standing in front of him. Her hand stretched out toward him. "Come," she said gently. "There is much sorrow in the kingdom and much work to do to heal the grief left by his war." He looked up her and realized there was nothing he had to say. She knew his heart. It was only then that he entered Hastinapur with her. And Krishna had told Arjuna to go to her. He didn't mean Rukmini's physical form. He meant her divine reality. Arjun was so attuned to Krishna that he realized this right away. And Krishna knew that her divine presence would heal him of his grief so that he and his brothers could in turn begin to heal their kingdom. అది. ఎట్లా ఈ ప్రేమతత్వంతో ఉండాలి. ఈ సెన్సెస్ రూపాన ఎట్లా అనేది తెలుసుకోవాలి అని ఆ అర్జున్స్, ఆ మాత ఉన్నప్పుడు ఆ ప్రెజెన్స్ అంతా తెలుసుకున్నాడనమాట. కొంత టైం అయినాక కళ్ళు తెరిచినాక హ్యూమన్ ఫార్మ్ రుక్మిణీదేవి ఈయన ముందు నుంచొనుందనమాట. నుంచొని హ్యాండ్ ఇచ్చి రా
అని చెప్పి ప్రేమతత్వంతో సు మామూలుగా పిలిచి, "నీకు నాకు తెలుసు. నువ్వు బాధగా ఉంది ఈ రాజ్యం గురించి. ఎంతో పనులు చేయాల్సి ఉన్నది. అవన్నీ యుద్ధంలోనే వదిలేసేసావు రా" అని చెప్పి అప్పుడు గుర్తించి అతను ముందుకెళ్ళాడనమాట. ఎట్లా ఉన్నది ఈ ప్రేమతత్వంతో, ఎట్లా హస్తినాపురి ఆమె చేపట్టుకొని తీసుకొని వెళ్ళటము. కృష్ణ అప్పుడు చెప్పాడు అర్జునతో వెళ్లి, "నువ్వు మాతతో వెళ్ళు. నీ కోసం ఎదురు చూస్తుంది" అనంటే, అప్పుడు అతనికి అర్జున్‌కి అర్థం కాలేదు. ఇప్పుడు ఫిజికల్ ఫార్మ్‌లో రుక్మిణి మాతను చూసినాక ఆమె యొక్క ప్రేమతత్వము, స్పిరిచువాలిటీ, ఆ డివైన్ శక్తులు ఇవన్నీ చూసినాక ఇంకా కృష్ణ చెప్పింది అప్పుడు గుర్తించి కరెక్ట్ టయానికి గుర్తించాడని చెప్పి కృష్ణ యొక్క ఆహ్, స్పిరిచ్యువల్ డివైన్ సెన్స్ అంతా అతని బాధల నుంచి తీసేసి, మళ్ళా వాళ్ళ బ్రదర్స్‌తో కలిపి ఎట్లా రాజ్యాన్ని ఏలాలి అనేది తెలుసుకున్నాడనమాట.